హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో, ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఐకియాలో డిన్నర్ సెట్స్ ఏమేమున్నాయి? ప్రైస్ రేంజ్ ఏంటి? అండ్ డిన్నర్ సెట్స్ ఎలా కొనాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిన్నర్ సెట్స్ సెక్షన్ వచ్చేసి కింద ఫ్లోర్‌లో లోపలికి రాగానే కిచెన్ సెక్షన్ ఉంటది గదా! అక్కడ రైట్ సైడ్‌లో ఉంటదనమాట. సో, ఇక్కడొచ్చేసి ప్లేట్స్‌ని అరేంజ్ చేసుకోవడం ఎట్లా, ఇలా ఎవ్రీథింగ్ ఒకే చోట పెట్టుంటాయి. సో, ఫస్ట్ సెట్ వచ్చేసి ఇదండి. మంచి పేస్టల్ పింక్ కలర్ అనమాట. సో, ఐకియాలో ఏంటంటే మనలాగా డజన్, అర డజన్ అలా ఉండవు. జనరల్‌గా సింగిల్ ప్లేట్‌లా ఉంటదనమాట. సో, ఈచ్ ప్లేట్ వచ్చేసి ఇది ₹327. మనకెన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ప్రతి సెట్‌లోనూ ఫుల్ ప్లేట్ ఉంటుంది, హాఫ్ ప్లేట్ ఉంటుంది, బౌల్స్ ఉంటాయి. సో, ఈచ్ వన్ మనం అలా తీసుకోవచ్చు. అలానే ప్లేట్స్ పెట్టుకోవడానికి ఇలా డైనింగ్ టేబుల్ మీద మనం ప్లేస్ మ్యాట్స్ యూజ్ చేస్తాం కదా! అవి గూడా ఇవే సెక్షన్‌లో ఉంటాయి. మీరు పిక్ చేసేసుకోవచ్చనమాట. సో, ఇంకా మనం వన్ బై వన్ చూద్దాము. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మధ్య చాలా కొత్తగా గూడా వచ్చాయన్నమాట. సో, 4 ప్యాక్ వచ్చేసి 1396 అండి ఇది. సో, ఒకవేళ ప్యాక్ లాగా వస్తే 4 ప్యాక్ లాగా వస్తాయన్నమాట. డజన్ లాగా రావడం వెరీ వెరీ రేర్. అవి గూడా చూపిస్తాను. ఇదొచ్చేసి మంచి పేస్టల్ గ్రీన్ కలర్. ఇది గూడా చాలా బావుంది. అండ్ 4 వస్తాయి. అంటే ఇప్పుడు 4 ఫుల్ ప్లేట్స్ 1396 ఉంటాయి. 4 హాఫ్ ప్లేట్స్ ఇంకొంచెం తక్కువకొస్తాయి. లైక్ 1200 ఆర్ 1000కొస్తాయి. ఈ బౌల్స్ 799కి అలా వస్తాయన్నమాట. సో, అలా మనం మొత్తం గూడా కలెక్ట్ చేసి తీసుకోవాలి. 4 అంటే ఇంకా ఇద్దరు పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న న్యూక్లియర్ ఫ్యామిలీకైతే సరిపోతాయి. అండ్ అలానే ఈ మధ్య కాలంలో చిన్న చిన్న బౌల్స్, సాసెస్ వేసుకోవడానికి అలా గూడా వచ్చేస్తున్నాయండి. ఇవి గూడా తీసేసుకోండి. మంచి కంప్లీట్ అయిపోద్దనమాట డిన్నర్ సెట్ వచ్చేసి. అండ్ ఈ డిన్నర్ సెట్స్ మీరు మైక్రోవేవ్‌లో యూజ్ చేయొచ్చు. అండ్ డిష్ వాషర్‌లో గూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడి నుంచి డిన్నర్ సెట్ తీసుకున్నాను. అవి వాడుతున్నాను గూడా. అండ్ అంత ఈజీగా అయితే పగలవండి. చాలా బావుంటాయి. వీటిల్లోనే కప్స్ గూడా ఒస్తాయి. కప్స్ గూడా తీసేసుకోండి. సో దట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ సేమ్ కలర్ ప్యాలెట్. సో, ఈ కప్స్ గూడా కొన్ని చిన్నగా వస్తాయి. మన టీ కప్స్ లాగా. కొన్ని కొంచెం పెద్దగా వస్తాయన్నమాట. వీటిల్లోనే కలర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాటర్న్ మీకు చూపిచ్చా గదా! అందులోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయన్నమాట. ఇది చూడండి. స్టార్టింగ్‌లో మనం పింక్ చూసాం గదా! సేమ్ అందులోనే గ్రే కలర్ అండ్ ఎడ్జెస్‌లో గోల్డ్ కలర్ వచ్చిందన్నమాట. ఇవొచ్చేసి ఫుల్ ప్లేట్ 374 ఈచ్. అండ్ ఇలా ఒక ప్లేట్ కూడా వచ్చింది రెక్టాంగిల్‌గా. వీటిల్లో ఏమైనా స్నాక్స్, స్టార్టర్స్ సర్వ్ చేస్తే బావుంటది. ఇట్లా హాఫ్ ప్లేట్ కూడా వచ్చిందనమాట. సో, కొన్ని చోట్లయితే మీకు పాస్తా ప్లేట్స్ కూడా వస్తాయి. అండ్ ఈ బౌల్స్, సూప్ కోసం ఈ బౌల్స్ ఇవన్నీ గూడా బావున్నాయి. బౌల్స్‌లో గూడా 2 సైజెస్ వస్తాయండి. చిన్న బౌల్స్ వస్తాయి, పెద్ద బౌల్స్ వస్తాయి. కొన్నిట్లో అయితే సర్వింగ్ బౌల్స్ కూడా వస్తాయన్నమాట. సో, బేసిక్‌గా ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్‌లో ఉంటది. ఫస్ట్ మీకు ప్యాటర్న్ ఇంపార్టెంట్ అయితే ప్యాటర్న్ చూసుకోండి. వాటిల్లో ఉన్న కలర్స్‌లో ఒక కలర్ తీసేసుకోండి. లేదు మీకు కలర్ ఇంపార్టెంట్ అయితే ఇలా మంచి బ్లూ కలర్ ఇది ఉంది చూసారా? ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయింది ఇది. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా స్టార్టింగ్‌లో మనం పింక్ చూసాం గదా! అందులోనే డార్క్ కలర్ అన్నమాట. ఎడ్జెస్‌లో గోల్డ్ కలర్ వస్తుంది. అండ్ ఇది గూడా బావుంటది. కావాలంటే మీరు కప్స్ సెపరేట్‌గా గూడా తీసుకోవచ్చు. సో, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఐకియాలో డిన్నర్ సెట్స్ క్వాలిటీ చాలా బావుంటది. కొంచెం ప్రైసీగా అనిపిస్తాయి. కానీ మీరు ఓవెన్‌లో పెట్టుకోవచ్చు, మైక్రోవేవ్‌లో పెట్టుకోవచ్చు, డిష్ వాషర్‌లో పెట్టుకోవచ్చు. కలర్ పోదు, చిప్పింగ్ అవ్వదు అండ్ చాలా, చాలా వరకి స్ట్రాంగ్‌గా ఉంటాయి. కింద పడి బ్రేక్ అవ్వడం అనేది చాలా రేర్ అన్నమాట. ఎందుకంటే మరీ అంత బరువుండవు. సో, మన చేతి నుంచి జారడము అట్లా ఏమీ ఉండదన్నమాట. సో, అదొకటి. కొంచెం ప్రైసీ అయితే అనిపిస్తది డెఫినిట్‌గా. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే కంపల్సరీ డజన్ కొనాలి, 18 పీస్ కొనాలి అన్న ఫోర్స్ ఉండదు. ఎందుకంటే అందరికీ గూడా అన్నీ అవసరం ఉండదు. లైక్ ఇప్పుడు మా ఇల్లు ఉందనుకోండి, మా ఇంటికి అసలు డజన్ డజన్ ప్లేస్ అవసరమే లేదు. సో, అలాంటప్పుడు మాలాగా న్యూక్లియర్ ఫ్యామిలీ ఉంది అంటే మేము 4 తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చారనుకోండి, మేము స్టీల్ ప్లేట్స్‌లో తినడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఎందుకంటే పెద్దవాళ్ళకి అవి కొంచెం పెద్దగుంటాయి కాబట్టి, కంఫర్టబుల్‌గా ఉంటాయి కాబట్టి. సో, అలా ఎన్ని కావాలో అన్నే కొనుక్కోవచ్చు. సో, పాస్తా ప్లేట్స్ అన్నీ వచ్చాయి. నాకైతే బేసిక్‌గా మీరు కొనాలి అనుకుంటే నా రికమెండేషన్ ఈ బ్లూ వన్ అండి. దీంట్లో వచ్చేసి పాస్తా ప్లేట్ వచ్చింది. అండ్ అన్ని రకాల కవర్ అయిపోయాయన్నమాట.
ఈ గ్రీన్ వచ్చేసి న్యూ అరైవల్ అండి. 280 రూపీస్ ఈచ్ పీస్. ఎంత క్యూట్‌గా ఉందో అసలు. మ్యాగీ చేసుకోవడానికి, రామెన్ బౌల్ చేసుకోవడానికి అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈస్థెటిక్‌గా ఉంది. అండ్ ఈ గ్రీన్ కలర్ వచ్చేసి ఈ మధ్య కాలంలో కిచెన్స్‌లో ఫుల్ ఫేమస్ అన్నమాట. అండ్ ఇవి మీరు ఆన్‌లైన్‌లో కూడా కొనుక్కోవచ్చండి. లేదా డైరెక్ట్ షాప్‌కి కూడా ఎళ్ళొచ్చు. ఆన్‌లైన్‌లో ఏంటంటే మీకు సైజ్ తెలీదంతే. సో, ఇక్కడ 223 ఇలా రాసుంది గదా! ఇవన్నీ గూడా ఈచ్ పీస్ ప్రైస్. సో, ఇలా మీరు కాలిక్యులేట్ చేసినట్లయితే 12,000-15,000 వరకి అవుతదనమాట. ఒక కంప్లీట్ సెట్ 4-6 మెంబర్స్‌కి తీసుకోవాలి అంటే. బట్ అవి ప్రైస్ ఎంతుందో దాని వర్త్ అంతైతే డెఫినిట్‌గా ఉంటది. ఎందుకంటే నేను బయట కొన్ని తీసుకున్నాను డిన్నర్ సెట్స్. అవేంటంటే సైడ్‌లో చిప్ అయిపోవడము అట్లా అవుతుంటది. అప్పుడు చేతులు కట్ అవుతా ఉంటాయన్నమాట. బట్ వీటికెప్పుడూ అలా అవ్వలేదు. అండ్ 1, 2 పగిలాయి నా చేతిలోంచే కింద పడి. బట్ అవేంటంటే పగిలినా గానీ ఒక 4 ముక్కలయితదంతే. ఈజీగా తీసి పడేయొచ్చు. సో, అంత హార్మ్‌ఫుల్‌గా అయితే ఏమీ ఉండదు. ఈ స్కై బ్లూ కలర్ గూడా చాలా బావుంది. బేసిక్‌గా బ్లూ కలర్ అనేది కనిపిస్తదనమాట. అండ్ ఇదొచ్చేసి ప్లేట్స్ హోల్డర్ అండి. దీని ప్రైస్ 842. దీంట్లో ప్లేట్స్ ఇట్లా పెట్టుకుంటారనమాట. పెట్టేసుకొని అంటే ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళాలనుకోండి, దీంట్లో పెట్టుకొని తీసుకెళ్ళడానికి లేదా డెస్క్‌లో ఇలా స్టోర్ చేసుకోవడానికి కూడా బావుంటది. సో, ఐకియాలో ఆర్గనైజర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇదొక కైండ్ ఆఫ్ ఆర్గనైజర్. సో, ఈ లైట్ బ్లూ అయినా, డార్క్ బ్లూ అయినా ఈ 2 గూడా నాకు చాలా బాగా నచ్చాయి. అందులో అన్ని ఎలిమెంట్స్ కవర్ అయిపోయాయి. కప్స్ వచ్చాయి. ఎవ్రీథింగ్ వచ్చేసాయన్నమాట. అండ్ ఇవి నీట్‌గా మీరు ప్యాక్ చేసేసి ఎవరికైనా గిఫ్ట్ గూడా ఇవ్వొచ్చండి. చాలా బావుంటది. సో, 4 పీసెస్ వచ్చాయనుకోండి. ఇవి చూడండి 1209 రూపీస్ 4 సెట్స్. 4 ప్లేట్‌లొస్తాయి. తర్వాత మళ్ళీ 4 చిన్న ప్లేట్‌లు తీసుకోవాలి, 4 బౌల్స్ తీసుకోవాలి, 4 కప్స్ తీసుకోవాలి. సో, ఇలా మీరు చూసుకుంటే ఒక 7,000-8,000 అలా పడతది. 4 సెట్ వచ్చేసి. ఇట్లా మీరు గిఫ్ట్ గూడా ఇవ్వచ్చండి. రియల్‌గా నాకెవరైనా గానీ ఇలా ఐకియా డిన్నర్ సెట్ గనుక గిఫ్ట్ ఇస్తే ఐ విల్ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే వాటి క్వాలిటీ బావుంటది గాబట్టి. సో, అలా గూడా ఇవ్వచ్చు. కొన్ని మాత్రం ఇట్లా ప్యాక్ అయ్యి ఒస్తాయి. వెరీ రేర్ అనమాట. ఇందులో గూడా కంప్లీట్‌గా వైటే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 2803. కంప్లీట్‌గా వైట్ అనమాట ఇది. ఇది గూడా బానే ఉంది. గిఫ్టింగ్ పర్పస్ బానే ఉంటది. మన ఇంట్లో వాడుకోవడానికి గూడా ఇది చీప్ అండ్ బెస్ట్ అండి. నేను తీసుకుంది ఏంటి అనేది నేను చూపిస్తాను. నేను తీసుకుందయితే ఇంక డెడ్ చీప్ వెర్షన్ అనమాట. నేనేం చేస్తా అంటే కొన్నిటి మీద మనీ స్పెండ్ చేయను. ఏది బాగా చీప్‌గా ఉంటే అది తీసేసుకుంటాను అంతే. సో, ఇందులో వచ్చేసి 4 సెట్సే అవన్నీ గూడా. కానీ అన్నీ వచ్చాయి. 2800 అంటే మరీ ఎక్కువేం కాదు. ఇది చూడండి ఇట్లా వస్తదనమాట ఓపెన్‌గా ఉంటే. అండ్ అలా మంచిగా ప్యాక్ చేసి ఉంటది. గిఫ్టింగ్‌కి చాలా బావుంటది. అండ్ ఈ మధ్య కాలంలో అయితే ఓన్లీ బౌల్స్ అట్లా గూడా ఇస్తున్నారు. లైక్ ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ టీకొచ్చారనుకోండి, అట్లా మనం స్నాక్స్ సర్వ్ చేయడానికి గూడా బావుంటది. అండ్ ఈ బ్లాక్ వన్ గూడా సూపర్బ్‌గా ఉందండి. వీటిలో ఏంటంటే ఫోటో తీసినా, లేదంటే రీల్స్ చేసినా గానీ కనిపిస్తదనమాట బ్లాక్ సెట్. అందుకనే గూడా చాలామంది బ్లాక్ తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు వైట్ ప్లేట్ మీద నేను అన్నం వడ్డిచ్చా అనుకోండి తెలీదసలు. సో, అందుకని బ్లాక్ ప్లేట్‌లో గూడా వడ్డిస్తా ఉంటారు. అందంగా కనిపిస్తది అనేసి. వైట్‌లో గూడా స్క్వేర్ ఉందండి. స్క్వేర్ యాక్చువల్‌గా నాకొక టైంలో చాలా క్రేజ్ ఉండే అనమాట. స్క్వేర్‌ది తీసుకోవాలని. ఈచ్ వన్ 280 ఉంది బౌల్. సో, ప్లేట్ దగ్గరకొచ్చేసరికి ఈచ్ వన్ 400 ఆర్ 380 అట్లా ఉంటది. బట్ మా ఇంట్లో అగైన్స్ట్ అనమాట. ప్లేట్ అంటే రౌండ్‌గే ఉండాలి. స్క్వేర్‌ది అస్సలొద్దు అనేసి నన్ను తీసుకొనివ్వలేదు. తర్వాత తర్వాత ఈవెంచువల్లీ నాకు అలానే అనిపిచ్చింది. ఎందుకు ఇంకా అలా అలవాటయిపోయింది గదా! రౌండ్ ప్లేట్స్ అనేవి వాటిని బలవంతంగా మార్చడం ఎందుకు అని నేను కూడా స్క్వేర్ ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ ఈ వైట్ సెట్ గూడా బావుంది. నాకు పర్సనల్‌గా కప్స్ అంటే చాలా ఇష్టమనమాట. డిన్నర్ సెట్ అంటే ఓకే. అంతేమి మార్చము మేము. ఎవ్రీడే ఐకియా డిన్నర్ సెట్‌లోనే తింటాం మేము. సో, కలర్స్ పట్టడము అండ్ పసుపు మరకలు పడ్డం అట్లా ఏముండవండి. ఇదొచ్చేసి బటర్ పెట్టుకోవడానికి. దీని కింద బటర్ బ్లాక్ పెట్టేసి ఇట్లా మూత పెట్టేయాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికనమాట. సో, బ్రెడ్ బటర్ తినేవాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటారు గదా! సో, అందుకనే కొంచెం ముందే దీన్ని తీసి బయట పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద అట్లా స్ప్రెడ్ చేసుకోవడానికి బావుంటది. ఇవొచ్చేసి ఓన్లీ బౌల్స్ అండి. చెప్పా గదా! స్నాక్స్ అవి వడ్డించడానికి ఈ మధ్య కాలంలో ఇలా గూడా వస్తున్నాయి. ఇవి గూడా మీరు తీసుకోవచ్చు. క్వాలిటీ అయితే సూపర్బ్‌గా ఉందసలు. సో, ఇంకా సర్క్యులర్ హబ్‌లో గూడా కొన్ని ఉంటాయండి. అక్కడ కూడా ఒక్కసారి చూసుకోండి. కాపోతే ఇలా సెట్ లాగా రావు. కొన్ని కొన్ని ఒస్తాయన్నమాట. ఒక 2 ప్లేట్స్ ఉన్నాయనుకోండి, 3 బౌల్స్ ఉంటాయి. అట్లా ఒస్తాయి. వైట్‌లో అయితే చాలా సెట్స్ ఉన్నాయండి.
కానీ నేనైతే బరువు అస్సలు తీసుకోను. ఇది కొంచెం బరువు అనిపిచ్చింది నాకు. అంత బరువుంది అంటే అది జారి పడిపోయే అవకాశం ఉంటదనమాట. అండ్ కొన్ని బౌల్స్ అయితే ఎంత బావున్నాయంటే చక్కగా ఆహ్, చపాతీ కలుపుకోవచ్చు. చపాతీ పిండి కలుపుకోవచ్చు. దోస పిండికి వాటికి బావుంటాయి. అండ్ ఈ కలర్ అయితే చాలా చాలా బావుందసలు. 1490 ఈచ్ ప్లేట్. కొంచెం బరువుగా గూడా ఉంది. రెగ్యులర్ యూజ్‌కి అంత కుదరదేమో. అండ్ ఈ ప్లేట్స్ వచ్చేసి కొంచెం చీప్‌గున్నాయండి. 4 పీసెస్ కలిపి 1000 రూపీస్ అనమాట. కొంచెం అంత ఇదిగా ఏమి అనిపియలే నాకు. అలానే ఈ డిజైన్ ఉంది గదా! ఇది ఇట్లా లోపలికి చెక్కినట్లుగా ఉంది. సో, ఏమైనా అందులో ఇరుక్కుంటాయేమో అన్నట్లుగా ఉందనమాట. రేర్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పార్టీస్ టైమ్‌లో అట్లా అనమాట. ఇది న్యూ అరైవల్ ఆఫ్ వైట్ కలర్. ఈ మధ్య కాలంలో చాలా కొత్తయొచ్చాయిలెండి. 2, 3 ఏళ్ల క్రితం అయితే కొన్నే ఉండేయి. అవే కంటిన్యూ అయ్యేవి. బట్ ఇవి కొత్తగా వచ్చాయన్నమాట. ఇదంతా కూడా 4 సెట్. సో, మీకు బేసిక్‌గా మంచి చీప్‌గా కావాలంటే లాస్ట్‌లో ఒకటి చూపిస్తా. అది నంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి ఇది 4 సెట్ చీప్ అండ్ బెస్ట్ ఇది తీసుకోవచ్చు. లేదు ఒక్క ఎక్స్‌పెన్సివ్ సెట్ కావాలి అంటే ఫస్ట్‌లో చూపించిన డార్క్ బ్లూ తీసుకోండి బావుంటుంది. అండ్ ఇవొచ్చేసి గాజు అండి. ఇప్పుడు జనరల్‌గా ఈద్ టైంలో స్వీట్స్ ఇవ్వడము లైక్ షీర్ కుర్మా ఇవ్వడం ఇదంతా కూడా గాజు గిన్నెల్లోనే ఇస్తామనమాట. మా చిన్నప్పటి నుంచి గూడా ఒక పెద్ద గాజు గిన్నె, ఒక డజన్ చిన్నవి ఎప్పుడూ ఉండేయి ఇంట్లో ఎవరైనా వస్తే ఇవ్వడానికి అట్లా. సో, అలా పెట్టుకోవచ్చు. బావుంటది. ఇది పర్ఫెక్ట్ సైజ్ కూడా అనమాట. అండ్ ఇవి కాస్ట్ గూడా కొంచెం తక్కువే. 99 రూపీస్‌కి ఈచ్ అట్లా తక్కువే పడతది. కాపోతే ఎందుకో ఇప్పుడు ఇది పగిలిందనుకోండి మొత్తం ఇల్లంతా చిందరవందరగా బోలెడన్ని ముక్కలవుతది. గాజు కాబట్టి. అదే సిరామిక్ అయితే మీకు కొంచెం డేంజర్ తక్కువుంటది. హ్యాండ్స్ కట్ అవ్వవు. అండ్ ఇవొచ్చేసి కట్లరీ అండి. కట్లరీ కూడా ఐకియాలో కాస్ట్‌లీ ఉంటది. కానీ చాలా బావుంటది. నేనైతే ఎప్పుడు కట్లరీ తీసుకోలేదు. ఒకటి 2 స్పూన్స్ ఏమన్నా తీసుకున్నట్లున్నాను లాంగ్ బ్యాక్. కానీ ప్రాపర్ కట్లరీ సెట్ అట్లేం తీసుకోలేదు. ఎందుకంటే మనం జనరల్‌గా చేత్తోనే తింటాం గదా! అనేసి. బట్ ఒక్క మంచి ఫ్యాన్సీ సెట్ ఉంటే బావుంటది. మేబీ ఫ్యూచర్‌లో తీసుకుంటానేమో. సో, ఇంత పెద్ద బౌల్ చూసారా? ఓన్లీ 299. సో, గాజు తక్కువ కాస్ట్ ఉంటది. సిరామిక్ ఎక్కువ కాస్ట్ ఉంటదనమాట. అండ్ ఈ 3 బౌల్స్ చూడండి ఎంత బావున్నాయో. 467కి 3. సో, ఈవినింగ్ టీకి ఎవరైనా వచ్చారనుకోండి, ఒక దాంట్లో బిస్కెట్స్, ఒక దాంట్లో నట్స్, ఒక దాంట్లో ఫ్రూట్స్ అట్లా సంథింగ్ లేదా ఏదైనా నమ్కీన్ అవి వేసి ఇవ్వడానికి బావుంటదనమాట. సో, అలా తీసుకొని పెట్టుకోవచ్చు. అలానే ఈ చిన్న చిన్న స్పూన్స్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలండి. ఇవేంటంటే స్వీట్ తినడానికి కూడా మనం పెద్ద స్పూన్స్ వాడుతుంటాం గదా! బట్ చిన్న చిన్న స్పూన్స్ అయితే బావుంటది. వడ్డించడానికి బావుంటది. ఇవి మీరు ఈవెన్ స్వీట్ కానీ ఏమైనా ఇవ్వడానికైనా బావుంటది. ఇది కప్ సెట్. కానీ ఇట్లా హ్యాండిల్ లేదనమాట. కావా సెట్ లాగా ఉంది ఇది. 842కి 4. అండ్ ఈ కలర్ కాంబినేషన్ గూడా బావుంటదండి. టర్కిష్ ఆహ్, సెట్స్ లాగా ఉంటాయన్నమాట. చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఇలాంటివి ఓన్లీ ముస్లిం హౌసెస్‌లోనే ఉండేవి. బట్ తర్వాత తర్వాత ఇవన్నీ అందరూ వాడుతున్నారు. ఇది గూడా న్యూ అరైవల్ అండి. బ్లాక్ అండ్ వైట్. ఓకే. బానే ఉంది. అంటే ఎప్పుడైనా సంథింగ్ స్నాక్ లాంటిది వడ్డించడానికి అలా బానే ఉంటది. కొంచెం తక్కువ బరువుంటాయన్నమాట. అండ్ సేఫ్ టు యూజ్. అండ్ ఇంకొకటొచ్చేసి నాకెందుకో ఇది అసలు నచ్చలేదండి. ఎందుకు ఐకియా వాళ్ళు ఈ కలర్ ఇంట్రొడ్యూస్ చేశారో తెలీదు. గ్రీన్ కలర్ అనమాట. డార్క్ గ్రీన్ చాలా బావుంది. కానీ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నియాన్ గ్రీన్. నాకైతే ఎందుకో ఈ కలర్ అంతగా ఎక్కలేదు. బట్ ఏమో ఇంక నచ్చేవాళ్ళు గూడా ఉంటారు గదా! ఇది గూడా చీప్ అండ్ బెస్టే 129. బ్లాక్ అండ్ వైట్ బెటర్ ఇంక దీని మీద. బట్ ఎందుకో నాకు ఈ గ్రీన్ కలర్ అనేది అంత నచ్చలేదనమాట. సేమ్ నేను దీంట్లోనే వైట్ కలర్ కొనుక్కున్నానండి. అవి చాలా చీప్ ఉంటాయి. 69 రూపీస్ ఈచ్ ఉంటదనమాట. ఇదే దిస్ వన్. నేను మా ఇంట్లోకి 4 సెట్స్ కింద ఫుల్ ప్లేట్, హాఫ్ ప్లేట్, పాస్తా ప్లేట్ అండ్ బౌల్ ఇవన్నీ గూడా తీసుకున్నాను. తీసుకొని గూడా 5 ఇయర్స్ అయిందండి. ట్రస్ట్ మీ ఒక్క స్క్రాచ్ లేదు. ఒక్క మరక లేదు. ఏమీ లేదు. డిష్ వాషర్‌లో పెట్టుకోవచ్చు. మైక్రోవేవ్‌లో పెట్టుకోవచ్చు. చీప్ అండ్ బెస్ట్ అనమాట. సో, ఇదే నేను కంటిన్యూ చేస్తా ఉన్నాను. నాకెట్లాంటి ఇష్యూస్ లేవు. అందుకే నేను కొత్తవి కొనట్లేదు ఇంకా. ఇది ఉంది గదా! ఇది ఇంకా పాడవుతూ ఉంటే దెన్ ఐ కెన్ గో ఫర్ వన్ బెటర్ వన్ అన్నట్లు చూస్తున్నా గానీ, ఇదేంటి తెలుసా? వెయిట్ ఉండదసలు. చాలా ఈజీ, చీప్ అండ్ బెస్ట్. ఈచ్ పీస్ 69 రూపీస్.
సో, మీరలా చూసుకుంటే అన్నిటికంటే చీపెస్ట్ వన్ అదే. నేను దాన్ని 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. అండ్ ఈ బ్లాక్ బౌల్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇవి ఇందులో ఏమైనా స్నాక్స్ వడ్డించినా గానీ బావుంటాయి. ఇది సిరామిక్‌దే. చూడ్డానికి అట్లా ప్లాస్టిక్‌లా కనిపిస్తుంది గానీ సిరామిక్‌దే అనమాట. ఇవి గూడా ఉండాలి కొన్ని. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 299. అండ్ ఇందాక నేను ఇది చూపిచ్చా. బట్ దూరం నుంచే చూపిచ్చాను. ఈ సెట్ కూడా చాలా బావుంది. సో, బేసిక్‌గా నాకు నచ్చింది లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ అనమాట. కలర్ వైస్ వీటిల్లో గూడా అన్నీ వచ్చాయి. చిన్న బౌల్, పెద్ద బౌల్ అన్నొచ్చాయి. చిన్న బౌల్ వచ్చేసి కర్రీకనమాట. పెద్ద బౌల్ వచ్చేసి కార్న్‌ఫ్లేక్స్, మ్యూస్లీ లాంటివి తినడానికి. అండ్ ఇంకా చాలా కట్లరీ సెట్స్ అయితే ఉంటాయండి. చాలా చీప్ దగ్గర నుంచి చాలా కాస్ట్‌లీయెస్ట్ వరకి గూడా ఉంటాయి. అండ్ పిల్లలకి సెపరేట్ బ్లంట్‌గా ఉండే కట్లరీ ఉంటది. అది ఐకియాలో అవైలబుల్ ఉంటది. అక్కడ తీసుకోవచ్చు మీరు. అండ్ పిల్లలకి ప్లాస్టిక్ కట్లరీ అయినా లేదా ప్లాస్టిక్ బౌల్స్ అయినా గానీ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఉంటది కాబట్టి పర్లేదు సేఫే తీసుకోవచ్చు. అండ్ మరీ ఇలాంటి ఫోర్క్స్ ఇవ్వకుండా చిన్న పిల్లలకి వాళ్ళ ఫోర్కే ఇవ్వడం బెస్ట్ అనమాట. అండ్ కట్లరీ సెట్ ఒకటి ఉంచుకోవాలట్లా. అండ్ ఈ బ్లాక్ కట్లరీ ఉంది కదా! ఇది ఎంత కాస్ట్‌లీ తెలుసా? 6000 అంట. ఇది ఎందుకు అంత కాస్ట్ అనేది నాకు తెలీదు. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్స్‌లో పెట్టండి. నాలాగా ఎందుకు అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. అసలు ఎందుకంత కాస్ట్ అనేసి. అండ్ ఇంకా ఇలాంటి బౌల్స్ ఉంటాయండి. అన్నీ ఇక్కడే ఉంటాయి ఇదే సెక్షన్‌లో. ఈ బౌలొచ్చేసి ప్రతి ఇంట్లో ఉంటది. యాక్చువల్‌గా అది బేకింగ్ కోసం మిక్సింగ్ బౌల్. బట్ మనందరం గూడా బిర్యానీ కలపడానికి వాడుతుంటాము. అండ్ ఇలాంటి బౌల్ గూడా ఒకటి నా దగ్గరుంది రౌండ్‌ది. యాక్చువల్‌గా కిచెన్ ఐటెమ్స్ ఏవైనా కొనాలి, కొనాలి అనిపిస్తది గానీ, కొన్న తర్వాత చాలా తక్కువ యూజ్ చేస్తాం మనం. నా దగ్గర గూడా వుడెన్ బౌల్ ఉంది గానీ, దాని యూసేజ్ చాలా తక్కువుంటది. అండ్ చిన్నదొచ్చేసి 749. ఇంకా చిన్నదొచ్చేసి ఇది సమ్ 250 ఆర్ 299 ఉంటదనమాట. కానీ వుడెన్‌వి మెయింటైన్ చేయడం చాలా కష్టమండి. అది వాష్ చేసిన తర్వాత ఫంగస్ పడుతూ ఉంటది. నీట్‌గా చూసుకోవాలి. ఇది బ్యాంబూ బౌల్. న్యూ అరైవల్ చాలా బావుంది. బట్ కాస్ట్ వచ్చేసి 1 బౌల్‌ది ఆల్‌మోస్ట్ 1000 రూపీస్. బట్ అసలు వెయిట్‌లెస్‌గా చాలా బావుందనమాట. అంటే ఈ మధ్య కాలంలో ఎకో ఫ్రెండ్లీ వాడుతున్నారు కదా! సో, అది 1 బౌల్ కాదు 2 బౌల్స్ కలిపి 1000 రూపీస్. బ్లూ అండ్ పింక్ ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. అండ్ ఇదొచ్చేసి ఇంకా కేక్ అండ్ కప్ కేక్స్ పెట్టుకోవడానికండి. అంటే ఇంకా ఇదే సెక్షన్‌లో అన్నీ ఉన్నాయి. అందుకే చూపిచ్చేస్తున్నాను. అలానే కేక్ కట్ చేసుకోవడం కోసం ఇలాంటి కట్లరీ ఉంటది కదా! ఇవన్నీ గూడా ఇక్కడే ఉన్నాయి. ఇదొచ్చేసి 1400 రూపీస్ అండ్ కేక్ కట్ చేసేదొచ్చేసి 1200 రూపీస్. దిస్ ఈజ్ సో ప్రిటీ. గోల్డ్ కలర్‌లో ఉన్నది ఏదైనా గానీ చాలా బావుంటదండి. ఇది 2000 రూపీస్ సారీ. ఇది 2000 రూపీస్ అండ్ ఇందులో సింగిల్‌గా ఉన్నది గూడా ఉంటదనమాట. ఏవైనా గానీ ఇట్లా గోల్డ్ కలర్‌లో ఉండే స్పూన్స్ ఇవన్నీ గూడా ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి గదా! యెస్. నేను గూడా కొంటాను ఏదో ఒక రోజు. స్పూన్స్ అయితే లేవు. కట్లరీ అయితే గోల్డ్ కలర్‌ది లేదు. బట్ ఇవైతే ఉన్నాయన్నమాట. సో, ఇలా సింగిల్‌ది సింపుల్‌గా తీసేసుకోవచ్చు. నాలాంటోళ్ళైతే ఇదే తీసేసుకుంటారు. చలో చీప్ అండ్ బెస్ట్ 399 అనేసి ఐయామ్ జస్ట్ షోయింగ్ యూ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ దగ్గర నుంచి ప్రీమియం ఆప్షన్స్ వరకి గూడా మీకేది నచ్చితే అది తీసుకోవచ్చు. బేకింగ్ సెక్షన్ వీడియో గూడా చేశానండి. మీలో చాలామంది అడిగారని. అది గూడా త్వరలో పెట్టేస్తాను. అండ్ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ఐకియా న్యూ ఇయర్ సేల్. న్యూ ఇయర్ సేల్ చాలా బావుంటది. మనకిప్పుడు ఈ క్రిస్మస్‌వి ఇవన్నీ డెకోర్ పీసెస్ ఉంటాయి గదా! ఇవన్నీ గూడా అప్పుడు సేల్‌లోకొచ్చేస్తాయి. సో, తక్కువ కాస్ట్ ఉంటాయి గాబట్టి ఈజీగా కొనుక్కోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేసినట్లయితే కామెంట్స్‌లో పెట్టండి. నేను రిప్లై ఇస్తాను. ఒక్కోసారి వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంటది. సో సారీ ఫర్ దట్. టేక్ కేర్. బై.